నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. ప్రశ్న రావణ్ గమన కూటమి ప్రభుత్వంపై, చంద్రబాబుపై, పవన్ మీద, హిందూ సమాజంపై, హిందూ దేవుళ్ళపై దారుణంగా బూతులు తిట్టారు. ఇప్పుడు రావణ్ జైల్లో ఉన్నాడు. నేడో రేపో గమన కూడా జైలుకు వెళ్ళడం ఖాయంగా కనిపిస్తుంది. మరి రావణ్ వెనుక గమన, అలాగే వైసీపీ నేత ఇంద్రసేన ఉన్నారని, మరి గమన ఇంద్రసేనలను పోలీసులు విచారణ చేస్తున్నారు. వివరాలు రాబట్టాక వీళ్లను కూడా అరెస్టు చేయడం ఖాయం అని తెలుస్తుంది. అసలు గమన ఎందుకు రావణకు దగ్గరైంది? భర్తను వదిలేసి ఇంద్రసేన చౌదరితో ఎందుకు కలిసి ఉంటుంది? మరి ఇలాంటి విషయాలన్నీ ఇప్పుడు చూద్దాం. ప్రశ్నారావణ కేసు రోజు రోజుకి కొత్త మలుపులు తిరుగుతుంది. మొదట సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలతో మొదలైన వివాదం, తర్వాత పోలీస్ కేసు, ఆ తర్వాత అరెస్ట్, ఇప్పుడు దర్యాప్తు పరిధి విస్తరించడం రాజకీయంగాను సామాజికంగాను పెద్ద చర్చకు దారితీసింది. పోలీసులు ప్రస్తుతం ఈ వ్యవహారంలో మరికొందరిని కూడా విచారిస్తున్నారు. అందులో గమన, అలాగే వైసీపీ నేత ఇంద్రసేన చౌదరి ఉన్నారు. యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ దేశద్రోహం ఉపా చట్టం కింద అరెస్ట్ అయ్యి నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నాడు. ఇప్పుడు ఆయన వెనుక ఎవరున్నారన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ కేసులో గమన పేరు ఒక్కసారిగా తెరపైకి రావడం హాట్ టాపిక్గా మారింది. జైల్లో ఉన్న రావణ్ తరపున ఆమె వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా కలవడంతో అసలు ఆ గమన ఎవరు అని ఆరా తీసి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రశ్న యూట్యూబ్ ఛానల్కు ఈమెనే సీఈఓగా వ్యవహరిస్తూ ఆ ఛానల్ నిర్వహణకు అవసరమైన పూర్తి ఫండింగ్ సమకూర్చుతుందని తెలుస్తుంది. మరి వైసీపీ అనుకూల సోషల్ మీడియా నెట్వర్క్లో గమన తెర వెనుక కీలక పాత్ర పోషించారనే ప్రచారం ఇప్పుడు ఊపందుకుంది. వీరి స్టూడియో కార్యకలాపాల వెనుక ఉన్న పొలిటికల్ లింకులు కూడా విచారణలో బయటపడుతున్నాయా? మరి గతంలో టీడీపీలో ఉండి సార్వత్రిక ఎన్నికల్లో సీటు రాలేదని అసంతృప్తితో వైసీపీలోకి చేరిన కళ్యాణదుర్గం నియోజకవర్గ నేత మాదినేని ఉమా మహేశ్వర నాయుడు సోదరుడికి చెందిన ఒక ఫ్లాట్లోనే ఈ ప్రశ్న ఛానల్ స్టూడియోని ఏర్పాటు చేసుకున్నారు. దీని వెనుక పెద్ద పొలిటికల్ స్కెచ్ ఉందనే కోణంలో విచారణాధికారులు డేటాను సేకరిస్తున్నారు కూడా. మరి ప్రస్తుతం ఈ కేసు తీవ్ర రూపం దాల్చడంతో గమనను పోలీసులు విచారిస్తున్నారు. అరెస్ట్ అయిన రావణ్ మొబైల్ ఫోన్, ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులో లభ్యమైన పలు కీలక వీడియోలు, డిజిటల్ సాక్ష్యాలు, ఆర్థిక లావాదేవీల ఆధారంగా గమనను ప్రశ్నిస్తున్నారు. కానీ గమన మాత్రం సరిగా సమాధానాలు చెప్పడం లేదట. దీంతో ప్రశ్న ఛానల్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు, ఎక్కడి నుంచి ఫండింగ్ వచ్చేది అనే పూర్తి వివరాలను రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇక ఈ కేసు రాజకీయంగా కూడా తీవ్ర చర్చకు కారణమైంది. ఎందుకంటే ఆరోపణల ప్రకారం కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే హిందూ దేవుళ్ళ, అలాగే సనాతన ధర్మంపై తీవ్ర స్థాయిలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు వీరిపై కేసులు నమోదయ్యాయి. మరి రాజకీయ విమర్శలకు ప్రజాస్వామ్యంలో పూర్తి స్వేచ్ఛ ఉంది. ప్రభుత్వాన్ని విమర్శించడం కూడా రాజ్యాంగం ఇచ్చిన హక్కే. కానీ వ్యక్తిగత దోషులు, అసభ్య పదజాలం, మత విశ్వాసాలను కించపరిచే వ్యాఖ్యలు చట్టపరంగా నేరం. అందులోనూ మావోయిస్టులకు అనుకూలంగా ఉండడం లాంటి విషయాల్లో పోలీసులు రావణ్ మీద దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఎవరో ఇచ్చే డబ్బులకు ఆశపడి కూటమి ప్రభుత్వాన్ని తిట్టడం, పవన్ చంద్రబాబులకు వ్యక్తిగతంగా తిట్టడం, అలాగే హిందూ దేవులను తిట్టడంతో ఇప్పుడు జైల్లో చెప్పకూడు తినాల్సి వచ్చింది. మరి రేపో రావణ్ పక్కనే గమన కూడా చెప్పకూడు తినడం సోషల్ మీడియాలో చర్చ. మరి ఈ వ్యవహారంతో పాటు సోషల్ మీడియాలో వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన అనేక ఆరోపణలు కూడా వైరల్ అవుతున్నాయి. కుటుంబ వివాదాలు, వ్యక్తిగత సంబంధాలు, ఆర్థిక వ్యవహారాలు వంటి అంశాలపై అనేక పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. గమన మామూలు మహిళ కాదని, ఆమె ఒక సైకో, ఒక లేడీ డాన్ అన్న టాక్ వినిపిస్తుంది. మరి భర్తను వదిలేసి ఇంద్రసేనతో ఉంటుంది. దీంతో భర్త రాము సూసైడ్ అటెంప్ట్ చేశాడని కూడా వార్తలు. ఇక సూసైడ్ అటెంప్ట్ చేసిన రామును కాలుతో తన్నింది గమన అని చెప్పి మరొక వాదన. మరి ఈ విషయం స్వయాన గమన అత్త అయిన రాము తల్లి లక్ష్మియే మీడియాకు చెప్పింది. మరి గమన భర్త రాముకు ఇంద్రసేన చౌదరి పరిచయం. వ్యాపార పని నిమిత్తం రాము ఇంటికి వచ్చిన ఇంద్రసేన గమనను బుట్టలో వేసుకున్నాడని టాకు. మరి గమన కూడా ఈజీగా బుట్టలో పడిపోయిందా? తర్వాత ఇంకా అదే పనిగా గమన ఇంటికి వచ్చేవాడని ఇంద్రసేన చౌదరి. మరి ఇది తెలిసి రాము నిలదీస్తే ఇద్దరూ కలిసి రామును బెదిరించారు. గమన, ఇంద్రసేన కలిసి రాముని కొట్టారట. ఇక రాము తల్లి లక్ష్మి ఇదంతా మీడియాతో చెప్పి బోరు మన్నేదని.
మరి తన కొడుకు రామును చంపడానికి గమన, ఇంద్రసేన ప్రయత్నించారని, దీంతో భర్త రాముతో తెగతెంపులు చేసుకుని హైదరాబాదుకు మకాం మార్చారట. మరి రావణ్తో కలిసి ఫ్లాట్ తీసుకుని ప్రశ్న ఛానల్ నడుపుతుంది గమన. సీఈఓ ఈ ఛానల్కి గమననే. ఇక ప్రశ్న ఛానల్కి వచ్చే ఆదాయం తక్కువ. వీళ్ళ లగ్జరీ లైఫ్ చూస్తే ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అన్నది ఆశ్చర్యం వేస్తుంది. ఛానల్ మీద వచ్చేది తక్కువ, కానీ అది కాదు వాళ్ళ టార్గెట్. ప్యాకేజీలు తీసుకోవాలి, కూటమిని తిట్టాలి, సనాతన ధర్మాన్ని తిట్టాలి. ఇది వాళ్ళ వ్యవహారం. మరి గమన, రావణ్, ఇంద్రసేన వీళ్ళ ముగ్గురు క్యారెక్టర్లు చాలా దారుణంగా ఉండేవని టాకు. రావణ్ అయితే మహిళలతో ఉన్న వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఇక గమనను చూస్తే భర్తను హింసించి ఇంద్రసేనతో ఉంటుంది. వీళ్ళ క్యారెక్టర్స్ ఇవి అని. కానీ వీళ్ళు కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్కు నీతులు చెబుతారు. మోదీ ఎలా పాలించాలో వీళ్ళే డిసైడ్ చేసేస్తారు. గమన ఒక సైకో లాంటిదని ఆమె అత్త లక్ష్మి చెప్పింది. రావణ్ కూడా సైకోనే అని చాలామంది అంటున్నారు సోషల్ మీడియాలో. మరి గతంలో రావణ్తో పాటు ఐటీ కంపెనీలో పనిచేసిన వాళ్ళు కూడా బయటికి కొన్ని లీక్స్ వదులుతున్నారు. రావణ్ అమ్మాయిలను వేధించేవాడని, వీళ్ళ బతుకు ఇది అని, వీళ్ళు సంఘ విద్రోహ శక్తులు, వీళ్ళను కుటుంబాలు కూడా చీకొట్టాయి. మరి రావణ్ను తల్లిదండ్రులు ఇంట్లో నుంచి తరిమేశారు. మరి ఇలాంటి వాళ్ళను సపోర్ట్ చేస్తారా? ఒక్కసారి ఆలోచించుకోండి. మరి ఇలాంటి వారిని సపోర్ట్ చేయడం అంటే అంతకంటే దారుణం ఉండదని సోషల్ మీడియాలో విపరీతంగా మీమ్స్. మరి రావణ్ మీద ఉపా చట్టం కేసు ఉంది కాబట్టి 6 నెలలు బయటికి వచ్చే అవకాశం లేదు. గమన కూడా అరెస్ట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. మరి ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని, వీళ్ళలాగా ఇంకొకరు పుట్టుకు రాకూడదని చాలామంది కోరుతున్నారు. అసలు గమన, ప్రశ్న రావణ్, ఈ చౌదరి వీళ్ళ స్టోరీ ఏంటి? వీళ్ళు వెనకాతలు నడిపించేది ఎవరు? అసలు ఈ కేసు ఎటువైపు వెళ్తుంది? ఇవన్నీ కూడా చాలా ఆసక్తికరంగా రోజుకొక లీక్స్తో బయటకు వస్తున్న అంశాలు. చూద్దాం మరి భవిష్యత్ వీళ్ళ జీవితాలను ఏ రకంగా ముందుకు సాగిస్తుందో. ఇది ఈనాటి ఎడిటోరియల్ అనాలిసిస్. 9 న్యూస్.